అబోయ్! నా క్వెషన్స్ కి క్లారిటీ దొరకాలి అంటే డెఫినెట్ గా ఈ వీడియోలోని మీకు ఎక్స్‌ప్లనేషన్ చేయాలన్నమాట. సో నాకే కాదు మీకు కూడా కన్‌ఫ్యూజ్ ఉంటుంది కదా! సో బ్యాంగిల్స్ కొనాలి పిల్లలకి, పెద్దలకి అంటే అసలు దాంట్లో వేస్టేజ్ ఎంతేస్తాడు? అసలు బ్యాంగిల్స్ ఎన్ని గ్రామ్స్‌లకి వస్తుంది? అసలు వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ చేసిన తర్వాత మనకి చిన్న బ్రెయిన్‌లో కన్‌ఫ్యూజ్ ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్ ఎలా క్లియర్ చేసుకోవాలి బాబు అంటారా? అయితే చెప్తున్నాను వినండి. ఈ వీడియో మీకోసమే. అండ్ ఇది చూసారు కదా! ఇది గుల్ల చేత అన్నమాట. కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా! ఈచ్ బ్యాంగిల్స్ వచ్చి 3.5 గ్రాములనమాట. 2 కలిపి 6 గ్రాములనమాట. అలా చాలా మనకి 6 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అలానే ఇప్పుడు చూపించిన బ్యాంగిల్స్ అయితే ఇది బ్యాంగిల్ కాదు కడియం అనమాట. ఈచ్ బ్యాంగిల్ వచ్చి 4.5 గ్రామ్ అంటే 4.5 అనమాట. 2 కలిపి 9 గ్రాములు అనమాట. సో అలానే దీనికి వేస్టేజ్ కూడా ఎంత ఇస్తున్నారు అంటే 10% వేశారనమాట. అంటే 10% అంటే మనకి 11% 1% తగ్గింపు ఉందని చెప్పారు కదా. సో 10 గ్రామ్స్ అంటే బ్యాంగిల్స్ కి 10% వేస్టేజ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫైనల్ గా అయితే మేమైతే కొన్నాం అనమాట. ఈ వీడియో మీకు ఫుల్ గా కావాలా అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ లైక్స్ మాకు 200 లైక్స్ ఉంటే క్లారిటీగా మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీనా? అయితే లైక్ చేయండి.